హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ విత్ త్రిపుర. ఈరోజు మన వీడియోలో ఎవరికి వాళ్ళు హెయిర్ స్ట్రైట్ కట్ ఎలా చేసుకోవాలి అంటే స్ట్రైట్గా అనమాట. కింద జుట్టు కొంచెం పొడవు పెరగాలన్నా చివర్లు కొంచెం కట్ చేస్తూ ఉంటాము. అట్లాగా స్ట్రైట్ కట్ ఎలా చేసుకోవాలి అని నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మనకి సెలూన్స్కి వెళ్ళే పరిస్థితి లేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, అండ్ బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తూ ఉంటాను. నేను డిఫరెంట్గా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను నా హెయిర్ మీద, హెయిర్ కట్ పరంగా. సో అలాగే స్ట్రైట్ కట్ ఎలా చేయాలి అనేది నేను ఎప్పటి నుంచో చేసుకుంటాను కాబట్టి ఇంట్లో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఎందుకు కట్ చేస్తున్నాను ఇప్పుడు అంటే లెంత్ బాగా పెరిగే కొద్దీ మనకి కింద ఎడ్జెస్ అనేవి బాగా తిన్నగా అయిపోతాయి. మీరు చూస్తే చూడండి, దీనిలో జీవం కనిపించట్లేదు అనమాట. డ్రై అయిపోయింది, ఫ్రిజీగా అట్లా. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలో. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ వల్ల నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వీలైతే ఫర్దర్ వీడియోస్లో స్ప్లిట్ ఎండ్స్ ఇంట్లో ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. బట్ దానికి చాలా పేషెన్స్ కావాలన్నమాట. సో ఈ రోజు అయితే ఫస్ట్ మనం స్ట్రైట్ కట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద రెడ్ కలర్లో, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా చలో. సో ఫస్ట్ అయితే నేను మీకు ఏమేం కావాలనే చూపిస్తాను. కోమ్ చేసుకోవడానికి ఒక కోమ్ కావాలండి, అలాగే కట్ చేసుకోవడానికి సిజర్స్. మీ దగ్గర కటింగ్ సిజర్స్ ఉంటే అది యూస్ చేయండి. నేను నార్మల్ సిజర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ ఒక 2 కావాలన్నమాట. మనకి స్ట్రైట్ కట్కి అయితే 2 కావాలి. సో ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఒక 2 తీసుకోండి. నేను ఆల్రెడీ టై చేసుకున్నాను కాబట్టి 1 తీసుకుంటున్నాను. అలాగే స్ప్రే బాటిల్, జస్ట్ వాటరే వేసానండి, దీనిలో ఏం లేదు. వాటర్ నింపిన ఒక స్ప్రే బాటిల్. ఎప్పుడు కూడా మనం డ్రైగా ఉన్న హెయిర్ని కట్ చేయకూడదు, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. సో హెయిర్ని కొంచెం తడుపుకొని అప్పుడు మాత్రమే మనం కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి స్ప్రే బాటిల్ అనమాట, వాటర్. సో ఇవి సరిపోతాయండి మనకి హెయిర్ కట్ కోసము. సో ఇప్పుడు స్ట్రైట్ కట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కట్ చేయడానికి ముందు నా హెయిర్ ఎట్లా ఉండింది అని. అండ్ లెంత్ కూడా మీరు చూడొచ్చు, బిలో మై చెస్ట్ వస్తుంది అనమాట లెంత్. సో ఇంత లెంత్ ఉండింది కట్ చేయడానికి ముందు. సో ఇప్పుడు నేను స్ట్రైట్ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎడ్జెస్ నాకు స్ప్లిట్ ఎండ్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి దాన్ని బట్టి ఎంత లెంత్ కట్ చేస్తాను అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను హెయిర్ కోమ్ చేసేసి ఈ హెయిర్ బ్యాండ్తో పోనీ పెట్టేస్తాను, పోనీ టైల్ లాగా పెడతాను కనుక. సో ఫస్ట్ అయితే నేను ఆ పని చేసేస్తాను. అండ్ మీరు హెయిర్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెడ్ బాత్ చేసి ఉండాలండి. తలస్నానం చేసి ఉన్నప్పుడే మీరు హెయిర్ కట్ చేసుకోవాలి. ఆయిలీగా ఉన్నప్పుడు అట్లాగా హెయిర్ కట్ చేయొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎగుడు దిగుడు అయిపోతుంది అనమాట కట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు నేనైతే హై పోని పెట్టేసాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనకి చిక్కు లేకుండా దువ్వేసుకుందాము. లైక్ ఏమన్నా మధ్యలో ట్యాంగిల్స్ ఉంటే అవి పోగొట్టడానికి స్మూత్గా చేసేసుకోవాలన్నమాట. సో ట్యాంగిల్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు, ఇట్స్ ట్యాంగిల్ ఫ్రీ. ఇప్పుడైతే నేను పోనీ పెట్టేశాను అండ్ యూ కెన్ సీ ద లెంత్ ఆఫ్ దిస్. నౌ మనం ఏం చేయాలి అంటే ఇంకా స్ట్రైట్గా వచ్చేసింది కదా, మీకు ఎంత లెంత్ కట్ చేసుకోవాలో చెక్ చేసుకొని, కొన్ని ఎడ్జెస్ బాగా ఎక్కువగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి, మరీ అంతవరకు పెట్టకండి. సో నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు స్ప్లిట్ ఎండ్స్ బాగా ఉన్నాయి అండ్ ఇక్కడ మరీ ఎగుడు దిగుడుగా ఉందన్నమాట, లైక్ అప్ అండ్ డౌన్ అట్లా ఉండింది. సో అందుకని నేను ఇక్కడ వరకు కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడ వరకు కట్ చేయాలనే డిసైడ్ చేసుకొని అక్కడ ఇట్లా మీరు బ్యాండ్ అనేది పెట్టేసేసుకోండి, హెయిర్ బ్యాండ్ ఒకటి. లెంత్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికి వాళ్ళకి కట్ చేసుకోవటము, బికాస్ మనకి కన్ను కనిపించే వరకు మాత్రమే మనం చూసి కట్ చేసుకోగలం కదా. సో ఇది నాకు లెంత్ అనేది సరిపోతుంది. ఇంక ఇప్పుడు మీకు ఇక్కడ పైన ఏమన్నా లూజ్గా ఉంది అని అనిపిస్తే ఒక్కసారి ఇట్లా అనేసుకొచ్చి కింద లాగేసేయండి. ఇట్లాగా హెయిర్ బ్యాండ్ పట్టుకొని కింద ఇట్లా లాగేస్తే ఇప్పుడు స్ట్రైట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇట్లా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత మనం దీనికి
వాటర్ స్ప్రే చేయాలి. వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మొత్తం తడిగా అవుతుంది, మనం కట్ చేసినప్పుడు స్ప్లిట్ ఎండ్స్ రాకుండా అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు తడిపేస్తున్నాను, ఇది వాటర్ స్ప్రే చేస్తున్నాను మొత్తము, అట్లీస్ట్ మనం కట్ చేసే వరకు. హెయిర్ బ్యాండ్ కూడా దరిచేలాగా పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ హెయిర్ బ్యాండ్ ఎక్కడ ఉందో దాని కింద నేను కట్ చేస్తున్నాను. యూ క్యాన్ సీ దాట్. స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. అటు ఇటు వెళ్ళకుండా సిజర్ని ఒక్కసారి కట్ చేయడానికి పెట్టిన తర్వాత తీయకూడదండి. సో యూ క్యాన్ సీ ఇక్కడ స్ట్రైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను ఇది ఇంతవరకు కట్ చేసిస్తాను. సో ఇక్కడ స్ట్రైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి తీసిన తర్వాత. అండ్ స్ట్రైట్గా లేదు అనిపిస్తే ఆ ఎడ్జెస్ని కొంచెం మళ్ళీ సిజర్స్తో ఇట్లాగా మీరు కట్ చేసేసుకోవచ్చు. బికాజ్ మనం కట్ చేసేటప్పుడు ఒక ఎడ్జ్ తక్కువగా ఒక ఎడ్జ్ ఎక్కువగా రావడం చాలా కామన్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం సెకండ్ ఎడ్జ్ని కొంచెం స్లైట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఆ హెయిర్ చూడండి ఎంత ఇట్లా వస్తుంది, సన్న సన్న హెయిర్స్ వస్తాయి అన్నమాట అట్లా కట్ చేసినప్పుడు. సో యా, ఇప్పుడు ఈక్వల్ ఉండిందనమాట. మనకి తెలిసిపోతుంది చూస్తేనే ఈక్వల్ ఉందా లేదా అని. సో చూడండి ఇక్కడ ఈక్వల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా ఫ్రీగా హెయిర్ బ్యాండ్ రిమూవ్ చేసేసుకోండి. అండ్ మై హెయిర్ కట్ ఈస్ డన్. అండ్ మనకి ఎప్పుడు కూడా జుట్టు ఇట్లా వంకర తిరిగింది అంటే ఇంకా గ్రోత్ ఉండదు అని. సో ఎడ్జ్ కొంచెం అట్లీస్ట్ 1 ఇంచ్ మీరు కట్ చేసుకుంటే అప్పుడు గ్రోత్ వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ మీకు స్ట్రైట్గా ఉందని తెలిసిపోతుంది. అండ్ నేను రిమూవ్ చేసి కూడా చూపిస్తాను మీకు. నేను యాక్చువల్లీ ఇక్కడ వరకు కట్ చేసుకుంటా అండి నార్మల్గా. బట్ ఇప్పుడు ఏమైందంటే కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, శారీ కట్టుకునేవి. సో కొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెమే కట్ చేశాను. అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కట్ చేసేస్తా. అప్పుడు కూడా ఐ షో యూ లైక్ హౌ ఐ డూ దిస్ అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం అది కొమ్మ హెయిర్ అండ్ మీకు తెలిసిపోతుంది. వెనక హెయిర్ కూడా నేను ముందుకేస్తాను కాబట్టి నాకు కొంచెం అప్ అండ్ డౌన్ లాగా అనిపిస్తుంది మీకు, కానీ స్ట్రైట్ ఉంటుంది అనమాట ఇంకా హెయిర్. యూ కెన్ సీ. సో ఇక్కడ చూడండి నేను హైపోని పెట్టేశాను. సో హైపోని పెట్టిన తర్వాత ఇది నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట. రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సో ఇంట్లో రెగ్యులర్గా కూడా నేను ఇదే హెయిర్ స్టైల్లో ఉంటాను అనమాట. సో అందుకని నేను ఇట్లా పెట్టి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఎట్లా ఉండిందని. యూ కెన్ సీ దట్ కంప్లీట్ స్ట్రైట్గా అనిపిస్తుంది. అండ్ మనం కొంచెం ఎడ్జ్ కట్ చేయటం వల్ల నేను కట్ చేసింది ఒక 2 ఇంచెస్ కూడా లేదు హెయిర్. జస్ట్ చూడండి 1.5 ఇంచ్ ఉంటుందేమో. 1.5 to 2 ఇంచెస్ అంత కూడా నేను కట్ చేయలేదు. స్టిల్ థిక్నెస్ బాగా కనిపిస్తుంది చూడండి. ఇందాక పీచులాగా ఎట్లా ఉండింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉండిందో. సో ఇట్లా అనమాట మీరు థిక్నెస్ అనేది నీట్గా కనిపించడానికి కూడా హెయిర్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ట్యూన్ అయి ఉండండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్.